గులాబీ రంగు నీళ్ళలోంచి రైలు వెళ్తున్న ఈ ఫోటోలు భలేగా ఉన్నాయి కదూ. సముద్రాలు, నదుల పైనున్న వంతెనల మీదుగా వెళ్ళే రైళ్లను చూసుంటారు. కానీ ఇది మాత్రం ఏకంగా సరస్సులో నుంచే వెళ్తుండడం స్పెషల్. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా? రష్యాలో ఉన్న ఈ సరస్సుకు పింక్ సైబీరియన్ లేక్ అని పిలుస్తారు. ఇందులోని నీటికి ఉప్పుదనం చాలా ఎక్కువట. ఎంతలా అంటే నీటి అడుగున మేటలు వేసేంతగా. ఈ ఉప్పుదనానికి ఓ రకమైన రొయ్యల సరస్సులోకి వస్తుంటాయట. ఈ సరస్సు ఎండాకాలంలో మాత్రమే పింక్ కలర్లో మెరిసిపోతుందట. ఇంకో విషయం ఏంటంటే ఆ సరస్సులో ఉప్పు నిల్వలు ఎక్కువ ఉన్న ప్రదేశానికి ఎన్నో ఏళ్ల కిందటే రైల్వే ట్రాక్ ఉందట. ఆ ట్రాక్ మీదుగా ప్రతిరోజు ఓ గూడ్స్ రైలు రాకపోకలు సాగిస్తుందట. ఇంతకీ అదేం మోసుకెళ్తుందంటే దాని రెండు వైపులా ఉండే ప్రత్యేక మెషిన్ టూల్స్ నీటి అడుగున ఉండే ఉప్పు మేటలను తోడి బోగిలో నింపుతాయట. అలా ఈ రైలు 65,000 టన్నుల ఉప్పును మోసుకెళ్తుందట. ఈ ఉప్పు భూమిపై ఉన్న మనుషులకి 3-4 రోజులకు సరిపోతుందట. 18వ శతాబ్దానికి చెందిన రాజకుటుంబాలు ఈ ఉప్పును మాత్రమే తినేవాట. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి.